హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీకి నమస్కారం. ఈరోజైతే కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు కొత్త అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు అనమాట. మా ఇంట్లో ఎలా పూజ చేస్తారో చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. మనకు అందరికీ అయితే కొత్త సంవత్సరం జనవరి అంటారు, కానీ మనకన్నమాట ఈ కొత్త అమావాస్య నుంచే మనకి ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరం అనేసి అనుకుంటాం అన్నమాట. ఇలాగ మొర్రాటి నీళ్ళు పెడతాం అమ్మవారికి. అమ్మవారి కోవిలికి కూడా వెళ్తాం ఇవి తీసుకొని. ఇక చక్కగా నేనైతే ఇంట్లోని చీర జాకెట్ గాజులు పెట్టేసి అమ్మవారికి శుభ్రంగా దండం పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే నైవేద్యం గట్రా పెట్టినప్పుడు అమ్మవారికైనా ఏ దేవుడికైనా చూపించకూడదు. అందుకోసం పెట్టిన తర్వాత చూపించవచ్చు, కానీ అలా చూపించకూడదు అంటారు. అందుకోసం అనమాట ఇంట్లోని పువ్వులు ఉండేవి అమర్చుకొని. మాకైతే పొలగం అట్లు మా అత్తగారు ముందు నుంచి పొలగమే పెడుతుంటారనమాట. నేను కూడా అలాగే అన్నీ చేసుకొని శుభ్రంగా అమర్చుకొని శుభ్రంగా నాకు ఎలాగైతే వచ్చో అలాగే నేను పూజ చేసేసుకున్నాను. మనశ్శాంతి అనిపిస్తుంది ఇలాంటి పూజలు. కానీ మనం ఇంట్లో చేసామంటే మనసుకి మంచిది, ఇంటికి కూడా చాలా మంచిది అనమాట. అమ్మవారి తల్లి మనందరికీ చల్లగా చూస్తారనమాట. ఇదిగోటి నేనైతే శుభ్రంగా పూజ చేసేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు ఈ పసుపు కుంకుమ గట్రా ఇప్పుడు కోవిలికి వెళ్తాను కదా, పసుపు కుంకుమ అన్నీ పట్టించుకున్నాను. అమ్మవారి దగ్గరికి కూడా పొలగం అట్లు తీసుకొని వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వస్తానన్నమాట. ఇంకోటి అన్నీ వచ్చుకొని నా బాబు ఇంట్లోనే ఉన్నాడు, తనకు తీసుకొని పద అని అంటున్నాను. నడలేకపోతాను కదా, అందుకోసం తనతోని వెళ్ళేసి దండం పెట్టుకొని బేగ వచ్చిస్తాను. మళ్ళీ రేపుగా అదనమాట పనులు చేసుకొని కూర్చోవాలన్నమాట. ఎలాగో ఒకలాగా వయసు అయిపోయింది కదా, ఎలాగో ఒకలాగా అనమాట. పూజ లేదు అనకుండా అన్నీ కొంచెం కొంచెం చేసుకోవడం అనమాట. శుచి శుభ్రాలతో నిన్న అన్ని పూజలకి మొయన్ శుచి శుభ్రం ఉండాలన్నమాట. ఎలాగ పడితే అలాగ చేసేయకూడదు. అమ్మవారి కోవిలికి అయితే వచ్చేసాను, కానీ తాళం వేసి ఉంది. ఆ తాళం ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు, ఎవరికి అడిగినా చెప్పుకుంటున్నారు. బయట దీపం పెట్టేసి అమ్మవారికి శుభ్రంగా దండం పెట్టుకుని దీపాలు దూపాలు నైవేద్యం అన్నీ నెట్టేసి దీపం పెట్టుకొని వచ్చేసాను అనమాట ఇంటికి. మరి ఎటు చేస్తాం. వెనక్కైతే పెద్ద వృక్షం ఉంది. ఇంకోటి రెండో రోజు మామిడికాయలు దొరికాయి. మాకు దొరికిన మామిడికాయలే ఇక్కడ అక్కడ ఆయోగులు వాళ్ళు ఇచ్చేస్తుంటారు. బోల్డ్ చెట్లు ఇక్కడ. కొత్త చింతపండు. ఇంకోటి వేప పువ్వే లావు దొరకలేదన్నమాట. ఇది కొంచెం ఎలాగో ఏదో కొంచెం దొరికిందనమాట. వేప పువ్వు లావు దొరకలేదు. బజార్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. దీంతోనే నేను మంచి పచ్చడి చేసిస్తాను. దీనికోసం నేనైతే 7 రకాలవి అన్నీ తీసుకుంటాను. ఇదిగొట్టు మామిడి మొక్కలు చిన్న కోసేసుకున్నాను, అరటిపండు, ఎండుమిరపకాయ, కొంచెం ఉప్పు, కొంచెం లేదు ఉన్నది అన్నట్టు వేప పువ్వు, ఇంకా బెల్లం. మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం. అందరూ వేరే వేరేగా చేసుకుంటారు. మా ఇంట్లోని పద్ధతి అన్నమాట ఇది. ఇగో ఇలాగ చేసుకుంటాం. అందరూ వేరే వేరేగా చేసుకుంటారు. కొంతమంది దీంట్లో శనగపప్పు అంటే పచ్చడి పప్పు అంటారు కదా, ఆ పప్పు కూడా వేసుకుంటారు కొంతమంది. కానీ మేము మాత్రం ముందు నుంచి ఇలాగే మా అత్తవారు ఎలా చేసారో సేమ్ అలాగే చేస్తుంటాను అన్నట్టు. ముందు నుంచి ఇలాగే చిన్న మొక్కలు మామిడికాయలను కోసేసుకొని దాంట్లో బెల్లం తగినంత. కానీ ఈ పచ్చడి పులుపు కారం చేదు ఉప్పుగా ఉంటే ఈ జీవితం కూడా అలాగే నడుస్తుంది. అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉందాం అనేసి ఒక తెలుగు సాంప్రదాయం అనమాట. చూడండి ఎంత బాగా చూపిస్తారో అన్న. ఈ పచ్చడి కూడాను ఎంత రుచిగా ఉంటుందో తింటుంటుంటే. మరి అడగొద్దు, ఇంకా అందరికీ పంచుకొని చేసుకొని తింటారు అందరూ. ఇప్పుడైతే అందరి ఇంట్లోని పచ్చడి చేసేసుకుంటారు కాబట్టి ఎలాంటి ఊర్లో అలాంటి పద్ధతి అనమాట. మరేంటి వేరే వేరే వాళ్ళు అప్నా చేసుకుంటారు. కొంతమంది అరటిపండు వేయరు, మేమైతే వేస్తాము. కొంతమంది వేయరు అరటిపండు. 7 రకాలు కదా, 5 అయినా చేసుకోవచ్చు, 7 3 అయినా సరే కలిపేసి చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఉత్తి నీళ్ళని కొబ్బరికాయ కూడా వేసుకొని చెప్తున్నాను కదా, వాళ్ళ అత్తోరి ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకున్నారో అలాగ అందరూ చేసుకుంటారు అనమాట. ఇగో సగం అరటిపండు తీసుకొని దానికి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇది కూడా నేను దాన్ని కలిపేసి పచ్చడి అయితే తయారు చేసేసుకుంటున్నాను. మీరందరూ ఎలా చేస్తారు, మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో నాకు కామెంట్ చేసేసి తప్పకుండా చెప్పండి అమ్మా. అందరూ ఈ వీటికి అయితే నేను పచ్చడి తయారు చేసేసుకున్నాను. శుభ్రం కలిపేసుకుంటాను. ఇప్పుడు అన్నీ వేస్తాను కదా. వేప పువ్వు చెప్పాను కదా, వేప పువ్వు తక్కువ దొరికింది. ఏ చెట్టుకి చూసినా
ఎంత దూరం వరకు వెళ్ళాము, మా కోవిలు ఉంది అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినా సరే అన్ని లేత ఆకులు ఉన్నాయి, కానీ ఇప్పుడు పువ్వు రాలేదు. ఎప్పుడు పువ్వు వస్తుందో. ఇప్పుడు వర్షాకాలంకి అయితే కాయలు కాసి వచ్చేస్తాయి, ఇప్పుడు వస్తాయి కావాలి ఇంక ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం అయితే లేవు. బజార్కి దూరం, బజార్కి వెళ్ళి తెద్దామంటే కానీ భగవంతుడు ఎలాగో ఒకలాగా అనమాట సంపాదించేసి ఒక అమ్మ వచ్చేసి నాకు తెచ్చేసి రాత్రి అప్పుడు ఇచ్చారనమాట. అమ్మ కొంచెం ఉన్నాయి, ఇగో నీకు నాకు 2 వేసి అందరికి ఇస్తున్నాను అనేసి అన్నారు. నాకు చాలా సంతోషం. ఆ దేవుడే మీలో దూరిసి అందరికీ పంపిస్తున్నారు అనేసి నేనంటే నవ్వుతున్నారు తను. అవునా కాదా? మరి మనకి ఏ వస్తువు దొరకలేదు, రాత్రి 9:30 అవుతుంది, అయ్యో దొరకలేదని బాధపడిన టైంలో ఎవరు మనకి ఏదో తెచ్చిస్తే మనకు కావాల్సింది మనకు భగవంతుడే తెచ్చినట్టే కదా, అగో అక్కడ లేదు తీసుకెళ్ళు అని తన మనసుకు కొట్టాలా, మనకు తెచ్చి ఇయ్యాలి కూడాను. అంత అదృష్టం మనకు దొరికిందంటే చాలా సంతోషం. ఇగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తక్కినవి కూడాను కొంచెం గారెలు, బూరెలు, పులిహారం, కొంచెం పాయసం, సలివిడి, వడపప్పు అన్నీ చేస్తున్నాను అనమాట. ఈరోజే చేసుకోవాలి అసలు పూజలోని, ఉగాది రోజు అనమాట. అన్నీ కొంచెం కొంచెం చేసుకుంటాం. ఇంకో చెప్పాను కదా నైవేద్యం చేసినప్పుడు దేవుడికి చూపించకూడదు అనేసి దేవుళ్ళందరికీ ఈ రోజు నుంచే అమ్మవారి నవరాత్రులు కూడా అంటే సురువు అయ్యాయి, మొదలయ్యాయి. రామనవమి అంటారు, అది కూడాను. అంటే 9 రోజులు నవరాత్రుల్లో బయటికి అంటారు, కూర్చోబెడతారు, లలిత శాస్త్రాలు గట్రా చదువుతారు. ఈ రోజు నుంచేను చాలా బాగా ఘనంగా అవుతుంది. ఇటుకాస్ అంటే అంత చేయడం లేదు, నాకు ముందు నుంచి అలవాటు అయిపోయిందని ఈ 9 రోజులు కూడా నేను ఏదో నాకు తోచిందా భగవంతుడి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి చేస్తుంటాను. ఇది కూడా అంత ప్రసాదాలు ఎట్టేసుకొని పూజ చేసేసాను అనమాట. చేస్తాం. శనగపప్పు గారెలు చేశాను, శనగపప్పువే బూరెలు చేశాను. అంటే 2 in 1 అంటారు కదా, అలాగే దేవుడికి. యాక్చువల్లీ నేను పెసరపప్పుతో చేస్తాను, కానీ మరి కాళ్ళు చేతులు నొప్పెట్టేసాయి ఒకే దీంతో. దాంతోనే గారెలు, దాంతోనే బూరెలు, కొంచెం పులిహారం, సేమియా పాయసం, మెయిన్ మనకి పచ్చడి అనమాట. పచ్చడి తయారైపోయింది. మా ఆంజనేయ స్వామి, మా శంకర దేవుడు అందరికీ నైవేద్యం పెట్టేసి భగవంతుళ్ళాడ అందరికీ శుభ్రంగా సర్వే జనా సుఖినో భవంతి. ప్రపంచంలోని ఎంతమంది ఉన్నారో అందరికీ చల్లగా చూడాలి, అందరికీ చల్లగా చూడాలి. భగవంతుడు ఎప్పుడు సదా భగవంతుడితో నేను ఇదే అనుకుంటానన్నమాట. ఇంకోటి నేను బయట ఒక చిన్న ముగ్గు కూడా మామిడి పిందుల్లాగా ముగ్గులు కూడా వేసాను, అది కూడా చూపిస్తాను. బాగుంది కదా. ఇదిగోటి మా ఇంట్లో నిలువెలుపు వెంకటరమణ మూర్తి. మీరందరు కూడాను ఇదిగోటి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. మీరందరి జీవితాల్లోని కలికాలం శుభ్రంగా ఉండేసి పిల్లలు పాపలతో శుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నాను.